శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. ఈరోజు మీ జాతకంలో రాహు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటే మీ జీవితంలో జరుగుతున్న చాలా సంఘటనలకి నిజమైన కారణం మీకే అర్థమవుతుందండి. ఎందుకంటే రాహు అనేది సాధారణ గ్రహం కాదు. ఇది ఒక మాయ, మోహం, ఆకర్షణ, అదేవిధంగా ఆకస్మికమైన మార్పుల రాజు అంటారు. మీకు ఎందుకు కొంత విషయాలపై అదుపులేని కోరికలు వస్తూ ఉన్నాయి? ఎందుకు కొన్ని సంబంధాలు ఆకస్మికంగా మొదలై అదే వేగంగా ముగుస్తున్నాయి? ఎందుకు విదేశీ అవకాశాలు లేదా విచిత్రమైన అనుభవాలు మీ జీవితంలోకి వస్తున్నాయి? ఈ వీడియోలో రాహు 12 భావాల్లో ఉన్నప్పుడు మీ జీవితం ఎలా మారుతుంది, అలాగే కొందరికి పనిచేసే ఒక శక్తివంతమైన పరిహారం ఏమిటి అన్నది పూర్తిగా చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే చివరిలో చెప్పే పరిహారం మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. రాహు గురించి వేద జ్యోతిష్యంలో ఇలా చెప్పారండి. రాహు చాలా ముఖ్యమైన గ్రహం. ఇది ఒక మాయ, మోహం, కర్మ, విదేశీ విషయాలు సూచిస్తుంది. జాతకంలో రాహు ఎక్కడ ఉంటాడో అక్కడ మనిషికి ఒక రకమైన అయోమయం మరియు బలమైన కోరికలను కలిగిస్తుంది. రాహు ఎక్కడున్నా దానికి సమసప్తకం అంటే ఎదురుగా 7వ స్థానంలో కేతు ఉంటారు. అందుకే రాహు కేతు ఎప్పుడు 1, 7 అంటే అక్షంపై యాక్సిస్లో ఉంటాయండి. రాహు కోసం అందరికీ పనికొచ్చే ఒక సాధారణ పరిహారం ఉందండి. పబ్లిక్ ప్లేసెస్లో, ప్రజా స్థలాల్లో పనిచేసే స్వీపర్లు, టాయిలెట్ క్లీనర్లు, ఉదాహరణకి రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఎయిర్పోర్ట్లు ఇలాంటి చోట ఉన్నవారికి సాధ్యమైనంతగా డబ్బుతో సహాయం చేయటం లేదా మంచి టిప్ ఇవ్వటం, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ. మరి విషయానికి వస్తే మీ యొక్క జాతకంలో రాహు కనుక 1వ భావంలో ఉన్నప్పుడు కేతు 7వ భావంలో ఉంటారు. రాహు లగ్నంలో ఉన్నప్పుడు మీ జీవిత లక్ష్యం ఏమిటంటే ఇతరుల మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఎదగటం. ఇలాంటి వ్యక్తులకు చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఉంటుందండి. వారి ఆరా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇతరులు సహజంగానే వారి వైపు ఆకర్షితులవుతారు. వీరు ప్రశంసలు చాలా ఇష్టపడతారు. తమను గుర్తించాలని కోరుకుంటారు. రూపంలో చూస్తే కొంచెం విదేశీ లుక్ లేదా భిన్నమైన స్టైల్ కనిపిస్తుందండి. కేతు 7వ స్థానం లేదా 7వ భావంలో ఉండటం వల్ల భార్య లేదా భర్త భావోద్వేగంగా కొంచెం దూరంగా ఉండవచ్చు లేదా ఆధ్యాత్మికంగా డిటాచ్డ్గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో వివాహంలో పెద్ద మార్పులు లేదా వేరవటం ద్వారా ఆత్మజ్ఞానం వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. మరి రెమెడీస్ ఏంటి అయ్యానంటే 1, 7 కాంబినేషన్లో ఉన్నప్పుడు నీలం లేదా బ్లాక్ కలర్ టోపీ, నల్ల టోపీలు అసలు వాడకూడదు. దుర్గాదేవిని భక్తితో పూజించడం, గుడ్డివారికి అందులకు మీ స్థాయికి తగినట్టుగా సహాయం చేయటం. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ అండి. రాహు 2వ భావంలో ఉంటే లగ్నం నుండి కేతు 8వ భావంలో ఉంటారు. సో రాహు 2వ భావంలో ఉన్నప్పుడు సంపద, కుటుంబం, మాట ఇవి చాలా ముఖ్యంగా మారతాయండి. ఇలాంటి వ్యక్తులు మాటలతో ఇతరులను బాగా ప్రభావితం చేస్తారు. ప్రసంగాల్లో ఒక మాయాజాలంలాగా మాట్లాడగలరు. డబ్బు విషయంలో ఒకేసారి పెద్ద లాభాలు, మరొకసారి ఆకస్మిక నష్టాలు, ఇలా ఊహించని మార్పులు కూడా రావచ్చు. బ్రాండెడ్ వస్తువులు, లగ్జరీ లైఫ్, ఉన్నత స్థాయి ఇవన్నీ వీరికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వివాహ విషయంలో కూడా సంపద, స్టేటస్ ఉన్న జీవిత భాగస్వామి కావాలనే ఆకాంక్ష వీరికి ఎక్కువగా ఉంటుంది. ఎవరికి? ద్వితీయంలో రాహువు, అష్టమంలో కేతు ఉన్నవారు. మరి ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు పరిహారాలు ఏంటయ్యాలంటే కుటుంబం గురించి ఎప్పుడూ మంచి మాటలే మాట్లాడండి. మద్యం, మాంసాహారం సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచండి. వీధి కుక్కలకి ఆహారం పెట్టండి. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీ. అనాథ పిల్లలకు భోజనం పెట్టడం. సో ఈ 2 రెమెడీస్ కూడా చాలా బాగా పనికొస్తాయండి. రాహు 3వ స్థానంలో 3వ భావంలో ఉన్నప్పుడు కేతు 7వ భావంలో ఉంటారు. సో ఈ స్థానం ఉన్నవారు తమ శక్తితో తాము ఎదగాలని కోరుకుంటారండి. 3rd హౌస్ అంటే డేర్నెస్, విక్రమ భావం, పరాక్రమ భావం. చాలా ధైర్యంగా రిస్క్ తీసుకునే స్వభావం కూడా ఉంటుంది వీరికి. సోషల్ మీడియా, మార్కెటింగ్, కళలు, పర్ఫార్మెన్స్ రంగాల్లో మంచి పేరు తెచ్చుకోవచ్చు. సోదరులతో అంటే సిబ్లింగ్స్తో కర్మ సంబంధిత తగాదాలు లేదా దూరాలు ఉండే అవకాశం ఉంటుంది. మరి పరిహారాలు ఏంటి అంటే సో ప్యూర్ వెండి గొలుసు ధరించడం, సిల్వర్, వీధి కుక్కలకు ఆహారం పెట్టడం, ఎవరికైనా అబద్ధంగా హామీ ఇవ్వకుండా ఉండండి. అంటే నిజాయితీగా మాట్లాడండి, అబద్ధాలు చెప్పకూడదు, అబద్ధపు హామీలు ఇవ్వకూడదు. రాహు 4వ భావంలో ఉన్నప్పుడు కేతు 10వ భావంలో ఉంటారు. ఇంటి సుఖం, మనశ్శాంతి ఇవి జీవితంలో ప్రధాన లక్ష్యాలు అవుతాయండి వీరికి. ఇలా 4వ స్థానంలో భావంలో ఉన్నప్పుడు లగ్జరీ ఇల్లు, ఫారిన్ స్టైల్ ఇంటీరియర్ ఇలాంటివి కావాలని కోరిక బలంగా ఉంటుంది. కొంతమందికి స్వదేశంలో కంటే కూడా విదేశాలని సుఖంగా ఉందనిపిస్తుంది. తల్లితో కర్మ సంబంధిత సమస్యలు లేదా భావోద్వేగ దూరం ఉండవచ్చండి. పరిహారాలు ఏంటయ్యారంటే చిన్న చదునైన అంటే ఒక వెండి ముక్కను తలగడ కింద పెట్టుకొని నిద్రించడం, ఇంటి లోపల
పచ్చకర్పూరం దహనం చేయటం అలాంటిది. సో సోమవారం రోజున గోవులకు ఆహారం పెట్టడం మంచి రెమెడీ అండి. తదుపరి రాహు 5వ భావంలో ఉన్నప్పుడు కేతువు ఆటోమేటిక్గా 11వ భావంలో ఉంటారు. ప్రేమ జీవితం, క్రియేటివిటీ, పిల్లలు ఇవి ప్రధానంగా ఉంటాయండి. ప్రధాన థీమ్గా అవుతాయి. ప్రేమ సంబంధాలు చాలా తీవ్రంగా కర్మ ఉంటున్నట్లు అనిపించేలా ఉంటాయి. విదేశీ కావచ్చు లేదా విభిన్నమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులపై ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది. పిల్లల విషయంలో ఆలస్యము లేదా అసాధారణ పరిస్థితులు కూడా కనిపించవచ్చండి. కెరీర్లో స్టాక్ మార్కెట్, క్రిప్టో, సినిమా, గేమింగ్ ఈ యొక్క స్పెక్యులేటివ్ రంగాల్లో మంచి గ్రహణ శక్తి ఉంటుంది వీరికి. రాహు 5లో 11లో కేతు ఉన్న వారికి రెమెడీస్ పరిహారాలు ఏంటయ్యానంటే, ఇంట్లో ప్యూర్ సిల్వర్తో చేసిన చిన్న ఏనుగు విగ్రహం ఉంచుకోవటం, జూదం, ఆల్కహాల్ ఇలాంటి వాటిని దూరంగా ఉంచండి. అదేవిధంగా గోవులకి మరియు ఏనుగులకి ఆహారం పెట్టడం కూడా మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ రెమెడీస్ అండి. తదుపరి రాహు 6వ భావంలో ఉన్నప్పుడు బై డిఫాల్ట్గా కేతు 11వ భావంలో ఉంటారు. ఎందుకంటే రాహు కేతులు సమసప్తకంలో 1/7 యాక్సిస్లో ఉంటారు కాబట్టి. రాహు 6వ భావంలో ఉన్నప్పుడు జీవితం మొత్తం పోరాటాల ద్వారా ఎదుగుదల ఉంటుందండి. సవాళ్ళను ఎదుర్కొని అదే సవాళ్ళను ఇతరుల సమస్యలుగా తీసుకొని సొల్యూషన్ ఇచ్చే శక్తి కూడా వీరికి తర్వాత వస్తుంది. లా, మిలిటరీ, మెడికల్, హెల్త్ కేర్, సర్వీస్ ఫీల్డ్, పాలిటిక్స్ ఇలాంటి రంగాల్లో వీరు బాగా రాణించవచ్చు. మరి పరిహారాలు ఏంటయ్యానంటే, బలహీనుల కోసం మీరు ఒక కవచంలా నిలబడండి, ఒక ప్రొటెక్షన్గా ఉండాలి వారికి. సేవకులు, జూనియర్లు ఇలాంటి వారిపై కోపం చూపకండి దయచేసి. వీధి కుక్కలకు నిత్యం సాధ్యమైనంత వరకు ఆహారం పెట్టండి. తదుపరి రాహు 7వ భావంలో ఉన్నప్పుడు కేతు ఎక్కడ ఉంటారు? 1వ భావంలో ఉంటారు. సో రాహు 7వ భావంలో ఉన్నప్పుడు ఇక్కడ రాహు మీ జీవిత భాగస్వామిపై పూర్తి దృష్టి పెట్టేలా చేస్తాడు. స్పౌస్, సోల్మేట్ లాగా, ఫ్లేమ్ లాగా అనిపించవచ్చండి. వారి వల్ల సమాజంలో మంచి స్థానం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. పెళ్లి త్వరగా జరగవచ్చు, లేదా విదేశీ లేదా అసాధారణమైన మ్యాచ్ కావచ్చండి. కొంతమంది ఇంటర్ క్యాస్ట్ లేదా ఇంటర్ రిలీజియన్ కూడా కొన్నిసార్లు ఉండే అవకాశం ఉంటుంది. ఇవి కన్ఫర్మ్ చేయాలంటే వ్యక్తిగత జాతకం చూడాల్సిందే. పరిహారాలు అంటే కుక్కలకి మరియు కాకులకు ఆహారం పెట్టండి. జీవితంలో స్త్రీలను గౌరవించడం బాగా చూసుకోవాలి. అదేవిధంగా భార్య లేదా భర్తను మార్చడానికి ప్రయత్నించకుండా ఎలా ఉన్నారో అలానే ఆమోదించడానికి ప్రయత్నించండి. యాజ్ ఇట్ ఈస్ బెస్ట్ మీద డోంట్ ట్రై టు చేంజ్ అండి. మరి రాహు 8వ భావంలో ఉన్నప్పుడు కేతు 2వ స్థానంలో ఉంటారు. ఈ స్థానం అనేది 8వ స్థానం అనేది రహస్యాలు, సడన్ చేంజెస్, ఆకస్మిక మార్పులు, సైకాలజీ, అక్కల్ట్ ఇవన్నీ ముందుకు తీసుకొస్తుందండి. ఇలాంటి వ్యక్తులు జ్యోతిష్యం కానీ, తంత్రశాస్త్రము, మానసిక శాస్త్రం అంటే సైకాలజీ, సో ఇలాంటి సబ్జెక్టుల పైన బలమైన ఆకర్షణ కలిగి ఉంటారు. ఇతరుల మనసులో ఏం జరుగుతుందో సులభంగా గ్రహించగలరు వీరు. ఎవరంటే 8th హౌస్లో రాహు ఉన్నవాళ్ళు. జీవిత భాగస్వామి ద్వారా ఆకస్మిక ధనలాభం లేదా పూర్వీకుల యొక్క ఆస్తి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. రెమెడీ ఏంటయ్యానంటే, ఏ రూపంలోనైనా సరే బ్లాక్ మ్యాజిక్ లేదా ఇతరులను మోసం చేసే చర్యలు చేయకండి. తాంత్రికం మీకు తెలుసు కాబట్టి. చీమలకు తీపి తినుబండారాలు లేదా గోధుమ రవ్వ లాంటివి పెడుతూ ఉంటే చాలా మంచిదండి. మరి రాహువు 9వ భావంలో ఉన్నప్పుడు కేతు 3వ స్థానంలో 3వ భావంలో ఉంటారు. ఇక్కడ సంప్రదాయం, మతం, గురువులు వీటన్నింటినీ కూడా కొత్త కోణంలో పరిశీలించే ప్రవృత్తి కలిగి ఉంటుంది. తమకంటూ ఒక ఫిలాసఫీ, ఒక నమ్మకం తయారు చేసుకుంటారు వారికి వారే. విదేశాల్లో కావచ్చు లేదా అన్య ప్రాంతాల్లో అదృష్టం ఎక్కువగా పనిచేస్తుందండి. తండ్రితో లేదా సంప్రదాయ గురువులతో మాటల తగాదాలు కూడా ఉండవచ్చు. పరిహారాలు ఏంటంటే, తండ్రిని, గురువులను ఏ పరిస్థితుల్లో అయినా సరే గౌరవించండి, అగౌరవపరచకండి, వారితో గొడవ పెట్టుకోకూడదు. ధార్మిక గ్రంథాలు దానం చేయటం, శనివారం రోజున కాకులకు ఆహారం పెట్టడం, అవకాశం ఉంటే నదీ స్నానం, గంగా స్నానం లాంటివి చేయడం వల్ల మంచి రెమెడీ పడుతుందండి. రాహు 10వ భావంలో ఉంటే కేతు 4వ భావంలో ఉంటారు. ఇక్కడ రాహు పేరు, ప్రతిష్ట, ఉద్యోగం, అధికారంపై బలమైన దృష్టి పెడుతుందండి. కెరీర్లో పెద్ద స్థాయి లక్ష్యాలు అలాంటివి పెట్టుకోవటం, వాటి కోసం మీ యొక్క ఎనర్జీ శక్తిని అంతా యుక్తిని ఇచ్చేలా కష్టపడతారు మీరు. రాజకీయాలు, మీడియా, పబ్లిక్ లైఫ్, ఫారిన్ రిలేటెడ్ కెరీర్స్ ఏమైనా ఉన్నా ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి మీరు. కానీ ఈ పరుగులో, ఈ రన్లో ఇంటిలో మనశ్శాంతి కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. సో వీ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. పరిహారాలు ఏంటంటే, శనివారం రోజున అందులకంటే గుడ్డివారికి ఆహారం లేదా దుస్తులు ఇవ్వండి. తల్లిని గౌరవంగా చూసుకోండి. ఎవరికైనా ఓవర్గా ప్రామిస్ చేసి తర్వాత చేయకుండా వదిలేయకండి. ప్రామిస్ చేస్తే చేయాల్సిందే, లేకుంటే కామ్గా ఉండాల్సిందే. రాహు 11వ భావంలో, కేతు 5వ భావంలో. ఇక్కడ అధిక ఆర్థిక ఆశయాలు, పెద్ద కళలు, సోషల్గా మంచి పేరు ఇవన్నీ ప్రధానంగా కనిపిస్తాయండి. నెట్వర్క్ చేయడంలో, సంబంధాలు పెంచుకోవడంలో ఆసక్తిగా ఉంటారు. కానీ స్నేహితుల ద్వారా బిట్రేయల్ లేదా నిరాశ కనిపించే అవకాశం ఉంటుందండి రాహు 11లో ఉన్నప్పుడు.
కొన్ని సందర్భాల్లో MLM అంటారు కదా, మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా అండర్ ద టేబుల్ డీల్స్ ఉంటే చూసారా, ఫార్మాలిటీస్ అంటారు కొంతమంది, గవర్నమెంట్ అలాంటి ఆకర్షణలు కూడా రావచ్చు. పరిహారాలు ఏంటంటే వికలాంగులకి చేతనైనంత సహాయం చేయండి. స్నేహితులకు ఇచ్చే ఉచిత బహుమతులు లేదా ఫేవర్స్ ఎక్కువగా తీసుకోకండి వారి నుండి. మీ యొక్క లక్ష్యాలు మీతో పాటుగా సమాజానికి కూడా లాభం చేకూరేలా ఉండేలా చూసుకోండి. రాహు 12వ భావంలో ఉన్నప్పుడు సహజంగానే కేతు 6వ భావంలో ఉంటారు. ఇక్కడ రాహు ఆధ్యాత్మిక ప్రయాణం, విదేశీ అనుభవాలు, ఒంటరితనం, లోతైన అనుభవాల ద్వారా పెరిగేలా చేస్తాడండి. విదేశాల్లో కావచ్చు లేదా ఆసుపత్రులు, ఆశ్రమాలు, దూర ప్రాంతాల్లో జీవితానుభవాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఖర్చులు కూడా అనుకోకుండా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది 12th హౌస్లో రాహు ఉంటే. మరి పరిహారాలు ఏంటయ్యానంటే మీ బెడ్రూమ్ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచండి, అస్తవ్యస్తంగా ఉంచకండి. చలికాలంలో పేదలకు నల్ల దుప్పట్లు దానం చేయటం, మత్తు మందులు లేకుంటే స్లీపింగ్ పిల్స్ ఇలాంటి వాటికి ఇవన్నీ కూడా దూరంగా ఉంచండి. పడుకునేటప్పుడు నైరుతి దిశ వైపు ముఖం పెట్టుకొని సో అటువైపు నిద్రించకుండా పెట్టి జాగ్రత్త పడడం అనమాట. సో రాహు కోసం ఏంటంటే సాధారణ పరిహారం, జనరల్ రెమెడీ. సో ఇందాక మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ముఖ్యమైన రెమెడీస్ చెప్పుకుందామని. సో ఏ భావంలో రాహు ఉన్నా సరే ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ ఏంటయ్యా అంటే, పబ్లిక్ ప్లేసెస్లో, ప్రజాస్థలాల్లో శ్రమించి పనిచేసే స్వీపర్లు, టాయిలెట్ క్లీనర్లు, శానిటేషన్ వర్కర్లు, వారిని మీరు గుర్తించి ఆర్థికంగా గౌరవంగా సహాయం చేయండి. ఇది రాహు యొక్క కర్మను మృదువుగా చేసి జీవితానికి ఒక బ్లెస్సింగ్స్, ఒక ఆశీర్వాదాలు తీసుకొచ్చే గొప్ప ఉపాయం అండి. సో ఎదుటివారికి సహాయం చేస్తున్నప్పుడు మనం చేస్తున్నామని కొంతమంది వీడియోలు, ఫోటోలు తీసి హడావుడి కాకుండా ఒక చేతితో ఇస్తే ఇంకో చేతికి తెలియనట్టుగా వారికి సహాయం అందించడం వల్ల ఎవరికైనా అసలు రాహు పాజిటివ్ మారితే ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తారండి. సో కాబట్టి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది. సో మీరు చేయాల్సిన పని చేసుకుంటూ చక్కగా వెళ్తూ ఉండండి. అదేవిధంగా రాహువు అదేదో దుర్గా అమ్మవారు కాబట్టి కుదిరినప్పుడల్లా మంగళవారం పూట దుర్గా అమ్మవారి ఆరాధన, దుర్గా సప్తసతి లేదా దుర్గా అష్టోత్తరం చదవటం కూడా ది బెస్ట్ ఫలితాలు ఇస్తుంది. ఫ్రెండ్స్, సో మీకు కూడా మీ జాతక చక్రంలో రాహు ఎక్కడున్నారో, మనం చెప్పుకున్న విషయాలు టాలీ అయ్యాయో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో నేను కామెంట్స్ కూడా ఇది ఒక రీసెర్చ్ లాంటిది కాబట్టి నేను ట్రై టు గివ్ యూ ద ఆన్సర్ అండి. మన వీడియోలు వస్తే కనుక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ నొక్కితే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా సరే జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క ఇంటి వద్దనే కూర్చొని మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో కన్వీనియంట్ టైంలో కూర్చొని డైలీ ఒక అరగంట చాలండి టైం కనుక స్పెండ్ చేయగలిగితే, మేము ఇలాంటి వారికి రిక్వెస్ట్ కోర్స్ మీద 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాం. చాలా మంది జాయిన్ అయ్యి నేర్చుకుంటూ చక్కగా ముందుకు వెళ్తున్నారు. 30 days తర్వాత వారి గోచారం, వారి జాతకం పరిశీలించుకోగలుగుతున్నారు. ఈవెన్ వారి యొక్క కుటుంబ సభ్యులది కూడా. అలా మీకు కూడా ఆసక్తి ఉంటే ఆ కోర్సు యొక్క లింక్ డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుందని గమనించగలరు. ఆల్రెడీ ఈ కోర్సు 50% డిస్కౌంట్తో నడుస్తుందండి. అతి త్వరలో డిస్కౌంట్ ముగిసి నార్మల్ ప్రైస్కే ఉండబోతుంది కాబట్టి ఆసక్తి ఉన్న వారు జాయిన్ అవ్వచ్చండి. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.